దేశంలో ఎక్కడా లేని విధంగా విజయవాడలో అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ జరుగుతోందన్నారు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి. వైఎస్ఆర్ జిల్లా ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున దళిత నాయకులు, సంఘ నాయకులు విజయవాడకు బయలుదేరారు. 5 బస్సులు, 20 సొంత వాహనాల్లో విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి వెళ్తున్నారు. దీంతో అక్కడ పండగ వాతావరణం కనిపిస్తోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో ఒక 5 బస్సులలో 20-30 సొంత వాహనాలలో విగ్రహావిష్కరణకు బయలుదేరుతా ఉన్నాం. దళిత సంఘ నాయకులు, దళిత ప్రజాప్రతినిధులు, ఇతర కమ్యూనిటీకి సంబంధించినటువంటి ప్రజాస్వామ్యవాదులు అందరూ కలిసి ఈ మహావిగ్రహావిష్కరణకు బయలుదేరుతా ఉన్నాం. ఈరోజు మనం ఇంత స్వేచ్ఛాయుత జీవితాన్ని, సంతోషకరమైన జీవితాన్ని గడపడానికి మార్గదర్శకుడైనటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి ఘనమైన నివాళులు రాష్ట్ర వ్యాప్తంగా అందరూ ఒక చోట చేరి కొన్ని లక్షల మంది ఈరోజు ఆయనకు ఘనమైన నివాళులు అర్పిస్తూ ఉన్నారు. సామాజిక విప్లవంలో భాగంగా దళిత బిడ్డలకు రాజ్యాధికారం కల్పించినాడు. ఈ రాష్ట్రంలోని అత్యున్నతమైన పదవి, హోమ్ మినిస్టర్ పదవి కూడా ఒక మహిళకి ఇచ్చినాడు, దళిత మహిళకు. ఎన్నో ఉన్నతమైన పదవులు, విద్యాశాఖ మంత్రి కూడా వారికే ఇచ్చినాడు.